నా డౌట్ ఏంటంటే అందరినీ అడుగుతున్నాను, ఎందుకంటే ఎవరి పర్సెప్షన్ అది తెలుసుకుందామని అంతే. జనరల్గా 20 నుంచి కూడా కాదు, 16 నుంచి ఒక 28 వరకు ఈ 10 years జనరల్గా అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ప్యాషన్స్, ఫ్రెండ్స్, పార్టీలు, అమ్మాయిలు, ఇవన్నింటినీ కూడా మీరు పక్కన పెట్టి ఇంత సిన్సియర్గా లేదంటే ఫోకస్డ్గా ఎలా ఉండగలిగారు? అంటే దానికి ఒకటే రీజన్ అండి, మా ఇంట్రెస్ట్ అంతే. మా ఇంట్రెస్ట్ డ్రైవ్స్ మీ ఎవ్రీవేర్. ఎందుకంటే నా సబ్జెక్ట్ అంటే ఇంట్రెస్ట్ బేసికల్గా. సబ్జెక్ట్ నేర్చుకుని నలుగురికి చెప్పడం అంటే నాకు ఇంకా ఇంట్రెస్ట్. నేను రూమ్లలో క్లాసులు పెడతా ఉండేవాడిని, ఇప్పటికి కూడా పెడతా ఉంటాను. రూమ్లో స్టూడెంట్స్కి క్లాసులు చెప్పడం అంటే నాకు చాలా ఇష్టం. నేను చదివింది నలుగురికి చెప్పాలని నా ఫీలింగ్ ఎప్పుడు ఉంటుంది. ఇంకా మీరు చెప్పిన పార్టీస్ అవ్వచ్చు, ఇంకేదన్నా అవ్వచ్చు, నాకు అసలు ఇంట్రెస్ట్ ఉండదు. నాకు కార్ ఎక్కితే వామిటింగ్ వస్తుంది. నాకు యూ డూ నాట్ నో, నాకు బైక్ డ్రైవింగ్ రాదు, కార్ ఎక్కితే వామిటింగ్ వస్తుంది. లావిష్ బంగ్లాల్లో ఉండడం అసలు ఇష్టం ఉండదు. చిన్న రూము, ఫ్యాన్, ఇంటర్నెట్ ఉంటే, నాకు ల్యాప్టాప్ ఉంటే ఐ లివ్ ఫర్ ఎవర్, నాకు అట్లా అనిపిస్తుంది. మళ్ళీ ఏంటంటే నేను బాగా చదివిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఐఎమ్ సమ్వేర్ టిల్టెడ్ టువర్డ్స్ ద కమ్యూనిస్ట్ ఐడియాలజీ. నాకు ఈ కెపిటలిజం అఫ్కోర్స్ లాజికల్గా చెప్పాలంటే అవి వర్కౌట్ అవుతాయి, ఒక మార్కెట్ ఎకానమీ అనేది. బట్ ఈ క్యాపిటలిజం లాంటివి నాకు పెద్దగా నచ్చవు. నాకు అందరూ కొంచెం ఈక్వల్గా ఉండాలని అనుకుంటారు. సో కొంచెం సోషలిస్ట్ ఐడియాలజీ టిల్ట్ అవుతాను కాబట్టి ఈ లావిష్ పార్టీలని, పబ్లని, కల్చర్ అని, అమ్మాయిలని ఇవన్నీ పెద్దగా నచ్చవు. అది కూడా ఒక రీజన్ అనుకుంటా. ఈ సివిల్స్ వైపు రావడానికైనా లేదా యాజ్ ఆన్ టుడే మీరు దాన్ని క్రాక్ చేయడానికైనా మిమ్మల్ని బాగా ఇన్స్పైర్ చేసిన వాళ్ళు ఎవరు? అంటే ఇప్పుడు బేసిక్గా ఏమవుతుందంటే అండి, సివిల్స్ ప్రిపేర్ అవ్వాలంటే ముందు నేను ఏమనుకున్నానంటే నా మైండ్ చాలా క్లస్టర్గా ఉండేదండి ఆ టైంలో. ఎట్లా అంటే వాల్స్ బిల్డ్ చేసుకున్నాను. సొసైటీలో ఎట్లానే ఉంటుంది, సొసైటీ అంటే ఇదే, సొసైటీలో ఇట్లా ఉంటే నడుస్తుంది, ఇవన్నీ ఉండేదన్నమాట మైండ్లో. కానీ ఒక్కనొక టైం వచ్చే వరకు ఏమైందంటే ఆ గేట్లన్నీ ఎత్తేసారు. నేనే ఎత్తేసుకున్నాను కొంతమంది పర్సన్స్ని చూసి. అప్పుడు ఏమవుతుందంటే ఐడియాస్ అన్ని ఫ్రీగా ఫ్లో అయ్యాయి. ఇప్పుడు నాకు ఎప్పుడు కోపం రాదు మ్యాక్సిమం టైంలో. ఎందుకంటే కోపం ఎప్పుడు వస్తుంది అంటే మీరు రైట్ అన్నప్పుడే మీకు కోపం వస్తుంది. ఇప్పుడు బండి మీద వెళ్తున్నాం అనుకోండి, సిగ్నల్ బ్రేక్ చేసి ఎవరు వస్తున్నారు, వాడి మీద కోపం హారే అంటాం. ఎందుకంటే మీరు ఏమనుకుంటున్నారంటే సిగ్నల్ క్రాస్ చేయడం తప్పు అని. మీరు రైట్, తను రాంగ్ అన్నప్పుడే అతను రాంగ్ చేస్తున్నప్పుడు మీకు కోపం వస్తుంది. అసలు నేను రైట్ రాంగ్ ఉంటే నమ్మను కాబట్టి నాకు కోపం అనేది చాలా తక్కువ వస్తుంది. అవన్నీ రావడానికి రీజన్ ఏంటంటే మైండ్ చాలా లిబరల్గా ఉండాలి. ఫస్ట్ థాట్స్ ఫ్రీగా ఫ్లో అవుతూ ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు మీరు ఒక ఐడియాలజీని ఫాలో అవుతారు, దాన్ని కట్ చేసి ఎవరైనా వచ్చి మీకు అది కాదని చెప్పినప్పుడు మీకు వాళ్ళ మీద కోపం రావడానికి ఛాన్స్ ఉంటుంది. కానీ నాకు అట్లా రాదు. అది వాళ్ళ ఒపీనియన్, ఇది నా ఒపీనియన్ అని గట్టిగా నమ్ముతాను కాబట్టి నాకు కోపం అంత రాదు. అంటే ఈ మైండ్ సెట్ చాలా లిబరల్ అయిన తర్వాత ఏమైందంటే సిలబస్ ఫినిష్ చేయడానికి నాకు చాలా ఈజీ అయిపోయింది. సిలబస్ అవ్వచ్చు, థాట్స్ అవ్వచ్చు, ఐడియాలజీస్ అర్థం చేసుకోవడం అవ్వచ్చు, ఇవన్నీ చాలా ఈజీ అయిపోయింది. దీనికి రీజన్ ఒక పర్సన్ ఉన్నాడు. అతన్ని నేను ఎంత ఫాలో అయ్యానంటే ఐ డోంట్ నో, ఐ కాంట్ ఎక్స్ప్రెస్ ఇన్ వర్డ్స్ అనమాట. ఇప్పటికీ ఈరోజు కూడా రేపు ఓకే నాకు ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఉందనుకోండి, ఈరోజు నైట్ యూట్యూబ్లో తన వీడియో వచ్చింది. అది చూడకపోతే నేను ఇంక ఎగ్జామ్ రాయలేను. అది ఫస్ట్ చూడాలంతే. అది ప్రిపరేషన్ కూడా పక్కన పెట్టి. అండ్ హీఈస్ రామ్ గోపాల్ వర్మ. ఏంటండి బాబు అసలు ఆయన ఎక్కడ, ఆయన ఫీల్డ్ ఏంటి, మీ ఫీల్డ్ ఏంటి? ఫీల్డ్ పని కాదండి, ఇట్ ఆల్ కమ్స్ ఫ్రమ్ ఏ కైండ్ ఆఫ్ థింకింగ్. ఏ టాపిక్ని ఏ కోణంలో నుంచి చూసినా మీకు అదే థింకింగ్ వర్తిస్తుంది కాబట్టి ఇప్పుడు ఒక కైండ్ ఆఫ్ టాపిక్ ఇస్తే లాజికల్గా మాట్లాడడం అనేది ఆయన నుంచి నేర్చుకున్నాను నేను. ఏది రీజన్ లేకుండా నమ్మకూడదు, రైట్లో రాంగ్లో అనేవి ఏవి ఉండవు. సొసైటీ అట్లానే ఉంటుంది. సొసైటీ అంటే ఏదో కాదు, జస్ట్ కలెక్షన్ ఆఫ్ పీపులే, అలా థాట్సే. సో మీరు ఎంత లిబరల్గా ఉంటే అంత బాగుంటుంది మైండ్. మీరు ఇది మూఢనమ్మకాలు అవన్నీ ఏమీ పెట్టుకోకూడదు, లాజికల్గా బతకని రోజులు అని ఈ కైండ్ ఆఫ్ ఫిలాసఫీ అనేది నేను ఆయన నుంచి నేర్చుకున్నాను. ఇప్పుడు నాకు ఏది అడ్వాంటేజ్ ఏంటంటే హీ ఫినిష్డ్ ఆల్ ద వెస్టర్న్ ఫిలాసఫర్స్ డ్యూరింగ్ ద ఏజ్ ఆఫ్ ఇంటర్మీడియట్. ఆ టైంలో తను ఫినిష్ చేసాడని చాలాసార్లు చెప్పాడు. షాప్నర్ అవ్వచ్చు, ఐన్ ర్యాండ్ అవ్వచ్చు, వీళ్ళందరినీ చదివేశాడు అతను. ఇప్పుడు నాకు వీళ్ళందరినీ చదివే టైం లేదు కాబట్టి నేను ఇతను చదివా. అంటే నేను ఇండైరెక్ట్గా వీళ్ళందరినీ చదివినట్టే. ఓకే, ఏంటి అంటే మీరు అంటున్నారు కదా ఆయన ఇంటర్వ్యూ చూస్తాను ఖచ్చితంగా ఎంత రాత్రి అయినా సరే అని చెప్పానంటే, ఆయనలో మీకు అంతగా నచ్చింది ఏంటి? అదే అండి, ఇప్పుడు ఒక టాపిక్ ఉందనుకోండి, ఒక 10 మంది ఒకటి మాట్లాడితే ఈయన ఒకటి మాట్లాడతాడు. నాకు అది చాలా ఇష్టం. మళ్ళీ ఏం మాట్లాడతాడంటే చాలా లాజికల్గా ఉంటుంది తను మాట్లాడేది. ప్రతి పాయింట్కి ఒక ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, లాజికల్గా ఉంటుంది. అండ్ మై వే ఆఫ్ స్పీకింగ్ సెకండ్ ఇయర్ దాకా ఒక రకంగా ఉండేది. అతను చూసినప్పుడు ఏమైందంటే కంప్లీట్గా నేనే మారిపోయింది. ఆ కైండ్ ఆఫ్ స్పీకింగ్ కానీ, ఆ కైండ్ ఆఫ్ ఆలోచన కానీ, ఇవన్నీ. అంటే తను ఇప్పుడు నా మీద తనకి ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చు. నేను చెప్తాను కదా, మీరు కలుస్తానంటే చెప్పండి. యా, మీరు డెఫినెట్లీ డన్. నేను ఆయనకి ఫోన్ తను లేకపోతే నా లైఫ్ లేదు. అండ్ ఐ కెన్ సే దిస్ ఆన్ రికార్డ్, మీడియా ముందు చెప్తున్నా. తను నన్ను ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేశాడంటే, నా ఫ్రెండ్స్ ఒక 5 ఉంటారు, వాళ్ళందరికీ వర్మ పిచ్ ఎక్కించా
ఇప్పుడు వాళ్ళందరూ ఆయన ఫ్యాన్సే. మై గాడ్, వర్మ గారికి ఇంత హార్డ్ కోర్ ఫ్యాన్ ఉన్నారంటే నేను నమ్మలేకపోతున్నానండి అసలు. అది కూడా ఒక సివిల్స్ క్రాక్ చేసిన ఒక పర్సన్. అతను క్రైమ్ చూసే విధానం అవ్వచ్చు, ఇంకేదన్నా అవ్వచ్చు. అతను ఫస్ట్ నేను ఇంటర్వ్యూస్ చూసాను కాదు, సినిమాలు చూసాను. అక్కడ నుంచి ఇతను ఎవరు అని తెలుసుకోవడం స్టార్ట్ పెట్టాను. అప్పటి నుంచి అతను సినిమాలు చూడడం అనేసి అతను చూడడం స్టార్ట్ చేశాను. సత్య అవ్వచ్చు, కంపెనీ అవ్వచ్చు, వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీస్ ఐ ఎవర్ వాచ్డ్. మళ్ళీ టైం ఉంటే మళ్ళీ అవే చూస్తాను. ఒక్కొక్కసారి 100 సార్లు చూసినట్టున్నా సత్య అయితే, నాకు గుర్తు కూడా లేదు. ప్రతి సీన్ ఎపిక్ అని ఫీల్ అవుతాను, ప్రతి సీన్. ఆయన మీ కళ్ళ ముందు వస్తే కనుక మిమ్మల్ని కలవడానికో లేకపోతే మీరు ఆయన కలవడానికో ఏం చేస్తారు ఫస్ట్? నేను ఏమి చేయనండి అతని ముందు. ఏమి చేసినా వేస్టే, అతను నన్ను పట్టించుకోడు. అలా అంటే ఎలాగా? నవ్ యూ హ్యావ్ యువర్ ఓన్ డిజిగ్నేషన్ కదా. ఎస్, డెఫినెట్లీ. అంటే నేను ఏదైనా గ్రేట్ అచీవ్ చేసినప్పుడు, లేదంటే ఏదైనా డౌట్స్ అడగడానికి, ఒక క్రిమినల్స్ మైండ్ సెట్ స్టడీ చేయడం కానీ, ఇంకా దేనికని సైకాలజీ స్టడీ చేయడం కానీ, అప్పుడు అతను వెళ్ళి కలిస్తే బాగుంటుందని నా ఫీలింగ్. కానీ ఏమి పని లేకుండా వెళ్ళి అతను కలిస్తే జస్ట్ హాయ్ చెప్తాడు, వెళ్ళిపోతాడు. సో నాకు అది ఇష్టం లేదు. ఆయన నన్ను ఇగ్నోర్ చేయడం నేను భరించలేను. అది వండర్ఫుల్. లేదు లేదు, ఇప్పుడు మిమ్మల్ని ఇగ్నోర్ చేసే ఛాన్స్ ఎక్కడ? ఇప్పుడు మీరు డెఫినెట్లీ సివిల్ సర్వెంట్గా ఉన్నారు.